వాడవాడల గణపతి మండపాలతో విశాఖ నగరం కలకలలాడుతుంది. విశాఖ వాసులు ఎంతో ప్రత్యేకంగా పూజించే సంపత్ వినాయకుడు ప్రత్యేక పూజలు అందుకుంటున్నారు. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన ఈ గణపతిని కొలవడం ఎంతో సంతోషంగా ఉందని భక్తులు అంటున్నారు. పాకిస్తాన్తో యుద్ధ సమయంలో గాజు ఆపరేషన్ సమయం ఈ సంపత్ వినాయకుడిని స్థాపించారని ఈవో తెలిపారు. దీనిపై మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. నమః అంటూ ఎక్కడికక్కడ వాడవాడల కూడా విశాఖ నగరంతో పాటు దేశం మొత్తం కూడా హిందువులు కుల మతాలకు అతీతంగా అయితే వినాయక చవితి సంబరాలను అయితే జరుపుకునే పరిస్థితి కనిపిస్తుంది. విశాఖ సాగర్ తీరంలో అయితే సంపత్ వినాయక్ టెంపుల్ అంటే తెలియని వారు కానీ లేని వారు కానీ ఉండరు. అటువంటి సంపత్ వినాయక్ టెంపుల్ ప్రత్యేకతగాంచిన ఈ యొక్క సంపత్ వినాయక్ టెంపుల్ అయితే ఈరోజు గణేష్ ఉత్సవాలకు సంబంధించి దాదాపు నవరాత్రి మహోత్సవాలు అయితే నిర్వహిస్తుంటారు. అందుకు సంబంధించి పూర్తి సమాచారం తెలియజేయడానికి, అసలు విశిష్టత ఏంటి అనే విషయాన్ని తెలియజేయడానికి అలానే ఆలయ ఈవో అయిన ప్రసాదరావు గారు అయితే మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగితే మరింత సమాచారాన్ని అయితే తెలుసుకుంటున్నాం. సార్ చెప్పండి, అసలు సంపత్ వినాయక్ టెంపుల్ అనగానే విశాఖ నగరానికి పెట్టింది పేరుగా ఉంటుంది. అటువంటి సంపత్ వినాయక్ టెంపుల్లో ఈ గణేష్ మహోత్సవాలు ఎలా చేయబోతున్నారు, వినాయక చవితి సంబరాలు ఏంటంట? ఈ దేవస్థానం 1962లో ఇక్కడ స్వామివారిని ప్రతిష్ఠించడం జరిగింది. 1971 సంవత్సరంలో మన పాకిస్తాన్ వారు ఇప్పుడు కర్నల్ కృష్ణ గారు ఇక్కడ మొక్కుకొని 1001 కొబ్బరికాయ కొట్టడం జరిగింది. అప్పటి నుండి కూడా ప్రతి రోజుకి కూడా ప్రవర్ధమానంగా బాగా పెరుగుతూ ఉంది. మన విశాఖపట్నం నగరంలోనే అతి ముఖ్యమైన సంపత్ వినాయకుడు దేవాలయంగా గుర్తింపు పొందింది. అందరు భక్తులు కూడా ప్రత్యేకంగా హిందువులు కూడా ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా వారికి ఉన్న కొత్త వాహనాలు కానీ కొత్త బట్టలు కానీ వస్తువులు కానీ ఏమైనా సరే మొట్టమొదటిగా వినాయకుడు చూపించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. అదేవిధంగా మా ఈ దేవస్థానంలో ఎటువంటి టికెట్లు అలాంటివి ఏమీ లేవు, అన్ని ఫ్రీ దర్శనాలు కంటిన్యూ చేస్తున్నాం. భక్తులు విపరీతంగా స్వామివారిని దర్శనం చేసుకొని వారి యొక్క మొక్కులు చెల్లించుకుంటూ ఆచారంగా వస్తుంది. ఈ వినాయక నవరాత్రుల సందర్భంగా ఇక్కడ భక్తులకు ఎటువంటి అసౌకర్యాన్ని కలగకుండా అన్ని ముందస్తు చర్యలు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులకు క్యూ లైన్లు, పెండాల్స్, అలాగే ఫ్రీ ప్రసాదం ఇవన్నీ కూడా పంచడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే ఈ నవరాత్రులు 9 రోజులు కూడా ఉదయం సాయంత్రం కూడా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా రేపటి నుండి 4వ తరగతి వరకు అన్నదాన కార్యక్రమం కూడా ప్రతిరోజు 2000 మందికి అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి భక్తులు శ్రీ స్వామివారిని దర్శించి ఈ 9 రోజులు కూడా స్వామివారు వివిధ అవతారాల్లో దర్శనం ఇస్తారు. రోజుకు ఒక అలంకరణలో స్వామివారు మనకు భక్తులకు దర్శనం ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మా ఆలయ అర్చకులు శ్రీ మోహన్ స్వామి గారి ఆధ్వర్యంలో వైదిక కార్యక్రమాలన్నీ కూడా నిర్విఘ్నంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు ఉదయం హోమం, తర్వాత అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి. వస్త్రాలంకరణ, పుష్పాలంకరణ, స్వర్ణాలంకరణ ఇవన్నీ చేసిన తర్వాత స్వామివారి అష్టోత్తర సహస్రనామాలతో పూజలు జరిపిన తర్వాత భక్తులకు ఫ్రీ దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులంతా కూడా శ్రీ సంపత్ వినాయక స్వామివారిని దర్శించి స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించి స్వామివారి కృపా కటాక్షాలు పాత్ర కావాల్సిందిగా దేవస్థానం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది ఇక్కడున్న పరిస్థితి. పూర్తిగా అయితే మనం విజువల్స్ అయితే చాలా క్లియర్గా చూడొచ్చు. స్వామివారి దర్శనానికి అయితే కోకొల్లుగా ఉదయం నుండి కూడా తెల్లవారుజామున కూడా బారులు తీరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు సంపత్ వినాయక్ టెంపుల్ అనగానే విశాఖ నగరం అంతా కూడా ఎంతో ప్రఖ్యాతిగాంచిన టెంపుల్గా అయితే మనకి ఇక్కడ చెప్పుకోవడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఇదంతా కూడా కేరళ సంస్కృతికి సంబంధించి ఎవరైతే ఉంటారో అటువంటి అర్చకులంతా కూడా ఇక్కడ చేరుకొని ఈ యొక్క పూజలు నిర్వహించిన పరిస్థితి కనిపిస్తుంది. నిత్యం కూడా ఇక్కడ యోగా హోమాలతో పాటు యజ్ఞాలతో పాటు అలానే నిత్యం కూడా కచేరీ కూడా పెడుతుంటారు. స్వామివారి యొక్క భజనను చేసే విధంగా అయితే ఈ యొక్క సంపత్ వినాయక్ టెంపుల్లో అయితే చేస్తారు. వినాయక చవితి సందర్భంగా అయితే మరింత మంది స్వామివారి దర్శనానికి వచ్చి నిత్యం కూడా వారితో ఎంతో ముందుకెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. స్వామివారి కృపా కటాక్షాల కోసం ఎంతో మంది నిత్యం కూడా వస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ యొక్క వినాయక చవితి సందర్భంగా అయితే మరింత మంది భక్తులు అయితే చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. నిత్యం కూడా దీనికి సంబంధించి ఎక్కడైనా కొత్త వాహనాలకున్నా లేకపోతే ఏవైనా కొత్త ఆభరణాలకున్నా స్వామివారికి చూపించడం ఇక్కడ వస్తున్న ఆనవాయితీగా ఉండడం అయితే జరుగుతుంది. ఇది మనకు 1962లో పాకిస్తాన్తో పాటు ఇండియాకి వార్ జరిగే సమయంలో అయితే ఈ యొక్క దేవాలయాన్ని స్థాపించబడింది. అప్పటి నుండి కూడా ఇది దినదిన అభివృద్ధి చెందుతూ నిత్యం కూడా కోరిన కోరికలు తీర్చడానికి అయితే ఉపయోగపడే విధంగా ఉంటుందని స్వామివారి నిత్యం కూడా ఎన్నో
విధాలుగా మనకి మంచి చేస్తారన్న విషయాన్ని అయితే తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. అత్యధికంగా జనాలు సంద్రంతో నిండుతున్న ఈ యొక్క గణపతి ఏదైతే సంపత్ వినాయక్ టెంపుల్ ఉందో దాంతోపాటు విశాఖ నగరంలో భారీ ఎత్తున భారీ విగ్రహాలు ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ వీళ్ళంతా కూడా ముందుకెళ్లేందుకు అయితే అన్ని ఏర్పాట్లు చేస్తూ అలానే సిపి ఆదేశాల అనుసారం ఎక్కడికక్కడ నిత్యం కూడా ఈ ముందుకు తీసుకెళ్లే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ భారీ ఎత్తుగా ఏవైతే విగ్రహాలు ఉన్నాయో వాటి అన్నింటిని కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి ఎటువంటి ఇబ్బందులు ఆటంకాలు కలగకుండా ఉండేందుకైతే నిర్వాహకులతో పాటు అలానే పోలీస్ యంత్రాంగం కూడా చర్యలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మరో పక్క అయితే వాడవాడల వినాయక సంబరాలు జరుపుకోవడంతో నిత్యం కూడా ప్రజలంతా కూడా ఎంతో సంబరంగా అయితే జరుపుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ సాయితో సూర్యప్రకాష్, రాజ్ న్యూస్, విశాఖపట్నం.